నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్ష్యాస్యం వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. వేసవి వచ్చిందంటే ఇది మల్లెల మాసమని వెన్నెల వేళ అని కొంతమంది ప్రేమికులు సరదాగా పాడుకుంటూ ఉంటారు. ధరలు ఎలా ఉన్నా కనీసం ఒక చిన్న మాలైనా కొప్పులో తరుముకోవాలని మగవులు తప్పిస్తుంటారు. మగవులందాన్ని రెట్టింపు చేయడంలోనూ ఇంటి పరిసరాలని సువాసనలతో ముంచెత్తడంలోనూ మల్లెపూలకు మరేది సాటిరాదు. వాటిని పండించే రైతు జీవితంలో కూడా ఆ సువాసన ఉందా? దీనిపై మా విజయనగరం ప్రతినిధి ఈశ్వర్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వేసవి ఎండలతోనే చల్లని మల్లెల గుబాళింపు కూడా మొదలవుతుంది. సాయంకాలం అవ్వగానే మగవలు తలపై కనీసం మూరమల్లెలైనా మడుచుకోవాలని ముచ్చటపడతారు. ఒకవైపు అందంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే మల్లెలు వేసవికే రాణి. ఉత్తరాంధ్రలో మల్లెలకు పెట్టింది పేరైన సాలూరు, భోగాపురం మండలాల్లో మల్లె మొక్కల విక్రయాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. సాలూరు పేరు చెప్పగానే ముందుగా లారీ పరిశ్రమ గుర్తుకొస్తే ఆ తర్వాత మల్లెపూల సౌరభాలే గుర్తుకొస్తాయి. ఒకప్పుడు ఒక్క సాలూరులోనే 1000 ఎకరాల్లో సాగయ్యే మల్లెపూలు ఇక్కడ నుంచి రోజు సుమారు 500 నుంచి 1000 బస్తాల వరకు విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని రాయగఢ, కోరాపుట్, జైపూరు ప్రాంతాలు కూడా సరఫరా అయ్యేవి. ప్రస్తుతం 100 ఎకరాలు కూడా సాగవని పరిస్థితి. మరోవైపు భోగాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వ్యవసాయం పట్ల తగ్గుతున్న మక్కువ, గణనీయంగా పెరిగిన సాగు వ్యయం వీటిపైన పడింది. ఒకవైపున పెరిగిన కూలీల ధరలు, మరోవైపు ఉపాధి హామీల పనుల నేపథ్యంలో మల్లె సాగుకు కూలీలు దొరకడం గగనమైంది. మల్లె తోటలు పూతకొచ్చే సమయంలో రోజు నీరు పెడితే కాని పూలు రావు. ప్రస్తుతం కరెంటు కోతలతో సమయానికి నీరందించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి మల్లెలను కేజీలతో పాటు లీటరు పాత్రలతోనూ కొలుస్తారు. సాలూరు ప్రాంతంలో రైతులకు లీటరుకు 12 రూపాయలు చెల్లించే వ్యాపారులు తాము మాత్రం వాటిని డిమాండ్ను బట్టి 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అమ్ముకుంటారు. భోగాపురం ప్రాంతంలో అయితే కేజీల చొప్పున విక్రయిస్తారు. రైతుల నుంచి కిలోకు 20-30 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. కానీ కేజీకి కనీసం 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఇస్తే గానీ గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. ఎరువులు వేస్తారండి. పిండిలో మామూలుగా మూట 1600 ఇలాగ ఉంటుంది. గోమర మందు బీడ్లో 180 రూపాయలు ఇలాగ ఉంటాయి. పగుడు మందు బీడ్లో రోజు తప్పించి రోజు కొట్టాలి. లేకపోతే కలుగుడు వచ్చి మొగ్గ అది బాగోదు, పుచ్చి పెట్టేద్ది. కలుగుడు అది ఏరించుకోవాలి. రేట్లు ఉంటే దాని మీద పర్వాలేదు, ₹1 పాపం మిగులుతాయి. లేదంటే కూలీలకి వస్తాయి. ఇప్పుడు కేజీ 40, 30, 50 ఉంది. కూలీలకి అలాగ వస్తాయి. ఇంట్లో వాళ్ళకి ఎటు మిగలదు. 200, 250, 150 ఎలాగ ఉంటే అలా కవర్ అయిపోతాయి. ఒక 150 ఇంటే కిట్టదండి. 50 రూపాయలు కూలీ. వరి అంటే మరి ఇదే కొంచెం బెటర్ అండి మాకు. ఎందుకంటే ఒక టైంలో రాకపోయినా ఒక టైంలో వస్తుందండి. అలాగేంటంటే ఫ్యామిలీ గడిచిపోతుంటుందండి. వరి అంటే వరి కూడా ఉందండి. 4 ఎకరాలు వేసాం. అది 4 ఎకరాల్లో మొన్న తుఫాన్, నీలం తుఫాన్ ఉంది కదండి. నీలం తుఫాన్ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. 150,000 మొత్తం అంతా, మొత్తం చెరువుతో సహా. వాస్తవానికి పెళ్లిళ్ల సీజన్లో 100 రూపాయల వరకు రేటు ఉంటుంది. మిగిలిన సమయంలో అంత రేటు ఉండదు. ప్రధానంగా సాగు కష్టాల వల్ల రైతులు మల్లెపూల వ్యవసాయంపై విసుగు చెందుతున్నారు. ఒకప్పుడు మల్లెపూల సాగుతో 4 డబ్బులు కళ్ళ చూడగలిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మల్లెలను ఏరుతున్న కూలీలకివ్వడానికి కూడా వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనరులున్న సాధారణ ఆహార పంటల బదులుగా పూల సాగు చేస్తూ కొండరాజుపేట గ్రామస్తులు భోగాపురంతో పాటు విజయనగరం జిల్లా రైతులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే పూలు పెట్టుకునే పడతలతో పాటు పూల ప్రేమికులకు ఆహ్లాదాన్నిస్తున్నటువంటి మల్లెపూల సాగు రైతులకు మాత్రం కాస్త ఆవేదననే మిగిల్చుతుంది. ఈ సీజన్లోనే 4 రూపాయల డబ్బులు సంపాదించాలనుకునే పూల రైతులు సరైన ధర లేక చాలా చోట్ల తోటల్లోనే పూలు వదిలేసుకుంటున్న పరిస్థితి. కనీసం కిలోకు 100 రూపాయల ధర మద్దతు ఉంటే తప్ప తాము కూలీలు కూడా రేట్లు చెల్లించలేని పరిస్థితి వేసవిలో ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతలో కొంత పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో సరైన ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే 4 రూపాయల డబ్బులు మేము కళ్ళ చూడగలుగుతామని చెబుతున్నారు. అయితే ఇదే సాగును ఏళ్ల తరబడి తరాలుగా నమ్ముకుని ఉన్నందున వేరే పంటల వైపు మరలేకపోతున్నామని చెప్తున్నారు. వీడియో శేషవతేశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం. మన దేశవ్యాప్తంగా వేరుశనగ పరిశోధనా స్థానాలు 22 ఉన్నాయి. వీటన్నిటిలో అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధనా స్థానానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
ఇక్కడ తయారైన విత్తనాలకు రైతుల్లో చక్కటి గుర్తింపు లభించడమే కారణం. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విధంగా ఇక్కడ ఇప్పటికే అనేక విత్తనాలు తయారై రైతుల ప్రశంసలు పొందాయి. వేరుశనగ పంటలో చేయాల్సిన పరిశోధనలపై జాతీయ సదస్సును కదిరి పరిశోధనా స్థానం 3 రోజుల పాటు నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలతో వేరుశనగ రైతులకు అండగా ఉంటామని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వేరుశనగ పంట పండించే అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. కదిరి పరిశోధనా స్థానానికి అవసరమయ్యే 500 ఎకరాల భూమిని ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాను శాస్త్రవేత్తలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కదిరి 6 రకాన్ని ఇతర రాష్ట్రాల రైతులు వినియోగించుకుని లబ్ధి పొందుతున్నారని, రాప్టార్ రైతులు కూడా అందించాలని సర్కార్ను కోరారు. వేరుశనగ పరిశోధనలు జరుగుతున్నాయి. కదిరి వెరైటీలు రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. కదిరిలో జరిగే పరిశోధన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మనం కదిరి నుంచి డెవలప్ చేసిన ఈ రకాలు కదిరి 6, కదిరి 7, కదిరి 8 దేశవ్యాప్తంగా ఎంతో ప్రచారం పొందినాయి. 50% ఏరియా మన రకాలే ఉన్నాయి. ఈ యొక్క కదిరి యొక్క ఘనత జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. రాబోయే సంవత్సరంలో క్లైమేటిక్ చేంజ్ అయిన దానివల్ల, గ్లోబల్ వార్మింగ్ అయిన దానివల్ల వర్షాలు జూన్ జూలైలో పడకుండా ఋతుపవనాల్లో మార్పు వచ్చిన దానివల్ల ఎటువంటి పరిశోధనలు జరగాలి, దీనిపైన పెట్టకు తట్టుకునే రకాలేమి, చీడపీడలు తట్టుకునే రకాలేమి అనే ఒక అంశమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు తక్కువగా 1 or 2% ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనకంటే గుజరాత్ రాష్ట్రం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నది. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎటువంటి పరిశోధనలు జరగాలి, ఎటువంటి వెరైటీస్ కావాలి, దాంట్లో బోల్డ్ సీడెడ్ వెరైటీ ఏంటది. మూడోది చూసుకున్నట్లయితే గత 3-4 సంవత్సరాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా అనేది ఎక్కడ మన ఆల్ ఇండియా లెవెల్ తీసుకుంటే ఈ స్టేట్లో ఉన్నంత ఖరీఫ్ సీజన్లో ఉన్నంత ఏరియా ఎక్కడా లేదు. దాదాపు 8 లక్షల ఎకరాలు ఉన్నది. ఇంతకుముందు అయితే 10 లక్షలు ఉన్నది, తగ్గిపోతా వస్తున్నది. 1000 టన్నులు మాకు కావాలని చెప్పి ముందుగానే ఇండెంట్ పెడతారు. అలాంటి ఇండెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మనం పండించుకునే పంటకు వాళ్ళు పెట్టలేదు కాబట్టి రైతన్నలకు కూడా ఈ K6 రకం అనేది కానీ K9 అనేది కానీ ఇవ్వలేకపోతున్నారు. ఏదో ప్రభుత్వం అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యగా రైతులకు ఏదో ఒక సరికారు అందజేయాలని చెప్పి ఏదో కంపెనీకి ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన నాసిరకం విత్తనంతో పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. ఏదైతే కదిరి K6 ఉందో ఇలాంటి రకాలు ప్రభుత్వం రైతులకు అందజేస్తే తప్పకోకుండా ఈ K6 రకంతో రైతన్నలు చాలా మంచి పంటలు పండించి నష్టాల నుండి నష్టం లేకోకుండా లాభాల బారిన పడతారు. ఎందుకంటే ఇలాంటి వంగడాలు మనం రీసెర్చ్ చేసి మనతాన పెట్టిన మనకు ఇక్కడి నుండి పోయే వేరే రాష్ట్రాల్లో పండించుకుంటున్నారు కానీ పంటలు లాభం పొందుతున్న రైతులు, కానీ ఇక్కడ మన జిల్లాలో మన నియోజకవర్గంలో రైతులు మాత్రం నష్టాలు చెందుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం రాష్ట్రం నుండి ఎప్పుడైతే వేరుశనగ విత్తనాలు రైతులకు అందజేస్తారో ఇలాంటి రకం ఇవ్వాలని చెప్పి వీళ్ళకు ముందుగానే చెప్తే వీళ్ళు పూర్తిగా శుద్ధి చేసి తయారు చేసి ఈ రాష్ట్రంలో కూడా ఉండే రైతులకు కూడా అందజేసే ఆవశ్యకత ఎంతైనా. అసలే కరువు, ఆపై అకాల వర్షం అన్నదాతకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చాయి. అష్ట కష్టాలు పడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు చేతికంది దశలో వడగండ్ల వాన, అకాల వర్షం పంటల్ని తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. కరీంనగర్ జిల్లా రైతన్నకు కడగండ్లు మిగిల్చింది. వర్షం బీభత్సం మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. వర్షం బీభత్సంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు దిగులు చెందుతున్న వైనపై మరిన్ని వివరాలని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా 23,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా 13,000 హెక్టార్లలో ఈ వాణిజ్య పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 12,000 హెక్టార్లలో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జగిత్యాల డివిజన్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. 14 మండలాల్లో 230 గ్రామాల్లో ఈ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. కరీంనగర్ మార్కెట్లో చూస్తున్నాం, రాలిపోయిన మామిడికాయలు మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చేతికందే దశలో ఈ పంట అంతా కూడా నేల రాలిపోవడం, ఇటు మొక్కజొన్న వరి పంట నేల రాలిపోవడం, అదేవిధంగా మామిడికాయలన్నీ రాలిపోవడంతో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికారులు కూడా సర్వేలో నిమగ్నమయ్యారు. 14 మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి సర్వే నిర్వహించడం. ప్రాథమిక సమాచారం ప్రకారమే 23,000 హెక్టార్లలో పంటలు వాటిల్లిందనేది, పంటలు దెబ్బతిన్నాయనేది అధికారులు చెప్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీకు ఎట్లా నష్టం జరిగింది? పూత వచ్చింది. ముందు పూత వరకు వచ్చినప్పుడు ఫస్ట్ గాడుపుతోటి
మొత్తం కొరకపోయింది, పిందె లేకుండా కొరకపోయింది. మళ్ళీ మధ్యాహ్నం పూత వరకు కొంత వచ్చింది. అది ఆకు సాటుకున్న కొల దక్కింది. ఇక బయట ఉన్న కొల మొత్తం రాలిపోయింది. ఇక రైతుకు సూత పట్టిన ఆసామికి సూత డబ్బులు ఇచ్చేయడానికి అవకాశం సూత లేకుండా అయ్యింది. వచ్చే పరిస్థితి లేదు. ఈసారికి పంట మాత్రం బ్రహ్మాండమైన పూతలు వచ్చినాయి. బ్రహ్మాండమైన చూస్తే 5 రూపాయల కిలో సుఖం అమ్మగలలేమో అని చెప్పి మాకు అంతా ఊహ కనిపించింది. సంతోషపడ్డాం చాలా మంచిగా. అది ఎన్నెళ్ళని కాపొచ్చింది, ఎన్నెళ్ళని పూతలు వచ్చినాయని చెప్పి చాలా సంతోషపడ్డాం. చేసినందుకు వల్ల ఒక వాన వచ్చి, ఒక తుఫాను వాన వచ్చేసి మొత్తం పూతంతా మొత్తం చెడిపోయింది. మొత్తం గాడిపుకు మొత్తం అది వాన వల్ల మొత్తం పూతంతా మొత్తం కింద పడిపోయింది. ఒక మండకు ఒక కాయ 2 కాయలు 3 కాయలు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం లెక్క పెట్టుకుంటే 20% కాయ మాత్రం ఉన్నదానికి ఉన్నది, లేని దానికి మొత్తం ఏం లేకుండా దూసుకుపోయింది. వాళ్ళు తెచ్చి మార్కెట్కి అమ్మినా కానీ సుమారు 10 రూపాయల కిలో. మామూలుగా ఏరుకు వచ్చిన కాయ ఉంటుంది, మంచి కాయ 30 రూపాయలు 35 రూపాయలు. కరీంనగర్లో ఈ ధర ఇప్పుతారు, కస్టమర్లు వచ్చి తీసుకుపోతారు. రాళ్ళకాయకు మాత్రం కుళ్ళు సుగర్ అవట్లేదు. వాళ్ళు ఒక దుకాణానికి బట్టి ఏడుచుకుంటా పెద్ద దుకాణంలో ఉన్నారు. ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి ఒక బాధతోనే ఉన్నది తప్ప ఇంకా వేరే ఏం లేదు. మొత్తం రాలింది మామిడికాయలు. ఆడియోకి ఫోన్ చేసాం, ఆడియో రాలే. విఆర్ఓకి ఫోన్ చేసాం, విఆర్ఓ రాలేదు. ఇప్పుడు పటవారికి మన ఆర్ఐకి ఫోన్ చేసాం, ఆర్ఐ రాలేదు. ఎవ్వరు రాలేదు. ఇక మేము చూసి ఆయనతో కాయడి తీసుకొని వచ్చినాం. కాయడి తీసుకొని వస్తే ఇక్కడ మేము వీళ్ళు కొంటలేరు. మరి మేము ఏం చేసుడు? ఇక మొత్తానికి ప్రభుత్వం వెంటనే ఈ పంట సమగ్ర సర్వే జరిపించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే రైతులు బతికే పరిస్థితి లేదనేది అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. సాగు చేయడంలో రైతులు ఇతర రైతుల అనుభవాన్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. ఇతర రైతుల అనుభవాన్ని తెలుసుకునే రైతులు తమ సాగులో మార్పులు చేర్పులు చేసుకుని లాభాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతోనే మిర్చి సాగు చేస్తున్న రైతు పులినాయుడిని సాక్షి పలకరించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోనిముక్కల గ్రామానికి చెందిన ఈ రైతు 5 ఎకరాల పొలంలో మిర్చి పంట సాగు చేస్తున్నారు. బోధగుంటకతో పాదులు చేసుకుని అడుగుకు ఒక మొక్క చొప్పున నాటుకోవడం వల్ల మంచి దిగుబడి వచ్చిందని, అదే అనుభవంతో ఈసారి కూడా మిర్చి సాగు చేస్తున్నానని ఆయన తెలిపారు. గతంలో ఎకరాకు ₹1,00,000 ఆదాయం వచ్చిందని, ఈసారి ఆదాయం పెరగడానికి వీలుగా తాను కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. 5 ఎకరాల భూమి ఉంది. దాంట్లో మిరప పెట్టినాము. ఇంటికి ముందు పెట్టినాము. బోధగుంటతో తోలి మిరప నాటినాము. దిగుబడి బాగా వచ్చింది. అయిన తర్వాత ఇప్పుడు కానీ మేము అదే మొక్కలు నాటుతున్నాము. గార్డెన్లో తెచ్చినాము 30,000 మొక్క. ఓ మొక్క వచ్చేసి 35 పైసలు పడుతుంది. నాటుతున్నాము. ఇదే బోధగుంట తోలి అడుక్కో మొక్క నాటితే దిగుబడి బాగా వస్తుంది. మందులు బాగా పెట్టాలి, నీరు బాగా అందించాలి. పంట దిగుబడి బాగా వస్తుంది. మొక్కలు కానీ అడుగడుగు గ్యాప్తో నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది. వైరస్ ఏముండదు. పంట కానీ బాగా దిగుబడి వస్తుంది. చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంటికి ముందు ఇదే మొక్కలు తెచ్చినాము. గార్డెన్లో తెచ్చినాము. అడుగడుక్కి పెట్టాలి. ఇంటికి ముందు ఎకరాకి ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని ఆశతో పెట్టినాము. ఇప్పుడు 15,000 పెట్టి నారు తెచ్చినాము. 35,000 మొక్కలు తెచ్చినాము. అదే రీతిలో నాటుకోండి, అడుగు పైన నాటుకోండి, బాగుంటుంది పైరు. ఇప్పుడు ఇంటికి ముందు ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు 1,00,000 పైన వస్తుందని దిగుబడి ఆశిస్తూ మేము మళ్ళీ ఈ పంట పెట్టుకుంటున్నాము. అరకొర కేటాయింపులు చేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనడంపై పలువురు రైతులు మండిపడుతున్నారు. జగన్ ప్రాజెక్టుల సందర్శన చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి అన్నదాతలకు మేలు జరగవచ్చని మరికొంతమంది రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాదని ప్రభుత్వానికి కూడా తెలుసని కృష్ణా జిల్లా రైతులు అంటున్నారు. జగనన్న రావటం వల్ల ఈ ప్రాజెక్టులు బస్సు యాత్ర పెడతాం వల్ల రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది. అట్లానే ప్రభుత్వం కూడా ఒకళ్ళు ఉన్నారో, చెక్ చేసే వాళ్ళు ఉన్నారో, ప్రజల తరపున పోరాడే మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా త్వరగా ప్రాజెక్టులు కడదామని మైండ్లో కొంచెం పని చేద్దామని చెప్పి వాళ్ళకు కూడా గట్టి అభిప్రాయం వచ్చింది. జగనన్న రావటం వల్ల ఇలా ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి సందర్శించడం వల్ల కూడా రైతులందరూ మేమందరం లాభమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇలా చెక్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ప్రాజెక్టు దగ్గరికి పని మానుకొని బస్సు యాత్ర పెట్టుకొని అన్ని రాష్ట్రం మొత్తం ఎన్ని ఉంటే అన్ని ప్రాజెక్టులన్నీ
తిరగటం మంచి విషయం, రైతులకి మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. జగన్ గారు చేస్తుంది మంచి యాత్ర అండి ఇది. ఈ ప్రాజెక్టుల గురించి ఇది అసలు ఎంత మట్టుకి ఉపయోగమా, ఈ పట్టిసీమ ఉపయోగమా, రైతులకి ఉపయోగం లేదా అనే దాని గురించి యాత్ర మొదలుపెట్టి ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా తిరిగి సందర్శించి ఎంత మట్టుకి వీటిల్లో మనకి నీళ్లు స్టోరేజ్ అవుతాయి, పైనుంచి ఎంత వస్తాయి, కర్ణాటక వాళ్ళు ఎంత తీసుకుంటారో, మహారాష్ట్ర వాళ్ళు ఎంత తీసుకుంటారని చెప్పి లెక్కలేసి ఇంజనీర్లు జగనానికి ఇస్తే వాటిని సందర్శించి అసెంబ్లీలో తన వాణిని అనేది వినిపించడానికి జగనన్న మొత్తం సందర్శిస్తున్నాడండి. ఇది ఒక శుభపరిణామం అండి. ఇది మాకు కూడా రైతులకు కూడా చాలా మేలు కలిగిద్దని మేము అనుకుంటున్నామండి. దీనివల్ల కలగట్లేదండి, ఎందుకంటే ప్రాజెక్టు చెప్పిన మాటలకి చేసిన బడ్జెట్లో కేటాయింపులకు అసలు ఏమీ సంబంధం లేదు. ఈ 100 కోట్లతో పోలవరం తీసేశారు, పట్టిసీమ అంటున్నారు. వాళ్ళ మంత్రే చెబుతున్నాడు కామినేని శ్రీనివాసరావు, ఈ రాయలసీమకి నీళ్ళు వెళ్తాం చాలా కష్టము, 1 సంవత్సరంలో అవుతుంది ఇది అంటున్నారు. వీళ్ళే మేము కట్టి చూపిస్తాం చేస్తాం అంటున్నారు. మరి ఇది కడతాడని అయితే మాకైతే నమ్మకం కల యాత్ర అంటే ఇప్పుడు వచ్చి చూస్తాం, చాలా రైతులకి భరోసా కలిగిస్తుంది. ఏమన్నా దీని మీద కట్టగలరా లేదా అని చెప్తున్న వల్ల అవదని మేము అనుకుంటున్నామండి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేరు, ఎందుకంటే దాని తగ్గ నిధులు కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రాజెక్టుల సందర్శనకు రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తమ తరఫున ప్రాజెక్టుల సాధనకు నడుం బిగించిన జగన్కు మద్దతు పలుకుతున్నారు. వ్యవసాయ సాగునీటి రంగ నిపుణుల్ని ఆశ్చర్యపరిచేలా ఏపీ సర్కారు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టిందని, ఇది సర్కారుకు మంచిది కాదని వారంటున్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయకపోతే అన్నదాతలు ఈ ప్రభుత్వంపై తిరగబడతారని, వారి ఆగ్రహాన్ని చవిచూడకముందే ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని సాగునీటి వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలవరం కాలువ సమస్యలను పరిష్కరించి కేంద్ర ప్రభుత్వ సహాయంతో వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. అన్ని ప్రాంతాల రైతుల బాగు కోసం వెంటనే తగిన నిధులు కేటాయించి పెండింగ్లోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని అంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మోసపూరితమైన విధానాలతో మాట్లాడుతోంది. బడ్జెట్లో నిధులు కేటాయింపు లేవు. టోటల్గా ఈరోజు 2,450 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించి ఇంకా 19,372 కోట్లు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావాల్సి ఉంటే ఈ 2,450 కోట్లలో కూడా 1,137 కోట్లు కేవలం పట్టిసీమ అనే కార్యక్రమానికి పెట్టింది. అంటే పూర్తిగా రాష్ట్రంలో దీన్ని పక్కన పెడితే 1,413 కోట్లు మాత్రమే ఎంటైర్ ప్రాజెక్టులకు అన్ని పెట్టి, ఇక్కడికి వచ్చేమో సంవత్సరంలో హంద్రీనీవా పూర్తి చేస్తాం, అలాగే జూలై నాటికి గండికోటకు నీళ్ళు ఇస్తాం, ఒక మోసపూరిత కార్యక్రమాలు చేస్తూ ఈ పట్టిసీమను మళ్ళీ సంవత్సరానికి నీళ్లు కృష్ణా డెల్టా తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే పట్టిసీమ విషయంలో పూర్తిగా పోలవరం నిర్మాణమే ప్రమాదంలో పడబోతోంది. ఈ పట్టిసీమ మూలంగా ఇప్పటికే తెలంగాణలో పత్రికలో హెడ్లైన్తో పట్టిసీమతో పోలవరానికి చెక్ అనే ఐటమ్స్ వచ్చినాయి. ఈ ప్రాంత రైతుగా అలాగే ఇక్కడ మొత్తం నీటి తీరువాల సంఘాలకు సంబంధించి మొత్తం కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కలగా ఉంది. అది కలగా మిగిలిపోయే ప్రమాదం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? పట్టిసీమ వస్తే ఎలాంటి అభ్యంతరాలను ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా మొదటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు కోసం మేము చాలా సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. మాకు ఇది లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అని చెప్పి దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనే ఒక నమ్మకంతో ఉన్న సమయంలో ఆయన పోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ, మరి ఉన్న సమయంలో ఇది స్టేట్ ఆర్గనైజేషన్ అంటే రీఆర్గనైజేషన్ వచ్చినప్పుడు జాతీయ హోదా ప్రకటించినప్పుడు మరలా కొత్త ఆశలు సిగరించినాయి. కానీ ఇప్పటి చంద్రబాబు నాయుడు ఈ పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు అందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు తలపెట్టినప్పటి నుంచి కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇరిగేషన్ మంత్రికి చెప్పాం, సీఎంకి చెప్పాం, మేము రైతు సంఘాలన్నీ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో రండి, డిబేట్కి రండి అని చెప్తున్నాం. ఒక్కసారి కూడా వారు డిబేట్కి రాకుండా ఇది చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొన్న జూలైలో మొదటి పంటకు కూడా 7,000 క్యూసెక్కులు వస్తే చాలా ప్రమాదంలో పడినాయి డెల్టా. ఈవేళ వచ్చేది కేవలం గోదావరి నుంచి 1,500 క్యూసెక్కులు మాత్రం వస్తుంది, మిగతా సీలేరు నుంచి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో 71,000 క్యూసెక్కుల సామర్థ్యానికి గల ప్రాజెక్టులు పూర్తయితే మాకు చుక్క నీరు కూడా రాని పరిస్థితి. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాన్ని ఈ రైతులందరూ కూడా ఈవేళ ఖచ్చితంగా ఎండగట్టే పరిస్థితిలో ఉన్నారు. గ్రామాన్ని మేము ఇప్పటికే ఆల్రెడీ పోస్టల్స్ వేసాం. ఇది ప్రమాదంలో పడుతుందని రైతులందరూ తెలుసుకున్నారు. రైతులందరూ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి ఆశ పెట్టుకున్నారు. ఎంచేదంటే ఏదేమైనా ప్రతిఘటించి ఈ పట్టిసీమని జీవో నెంబర్ 1 ద్వారా ఇచ్చిన ఈ పట్టిసీమని వ్యతిరేకించి దీన్ని ఆఫ్ చేయకపోతే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకే కదా, కృష్ణా జిల్లాకు కానీ రాయలసీమ కానీ ఏ విధమైన అది ఉపయోగం లేదనేది ఇక్కడ రైతులు ఆందోళన ఉన్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఈ పట్టిసీమ వస్తే ఎలా ఉంటుంది, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏ విధంగా ఉంటుంది, డెల్టా ప్రాంతాలు కావచ్చు ఇట్లా మిగిలిన జిల్లాలంతా కూడా ఏ విధంగా ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా మొత్తం అంతా తెలంగాణకి ఇచ్చి ఆంధ్రాకి ఒక్క పోలవరం ప్రాజెక్టే ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలి, ఆ డబ్బు అంతా మేము ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని అవకాశంగా తీసుకుని దీన్ని పూర్తి చేస్తే ఈ 1942 నుంచి ఇక్కడ ప్రజలు పెట్టుకున్న ఆశ నెరవేరేది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టిసీమ టేకప్ చేయడం వల్ల అది సంవత్సరంలో పూర్తి చేస్తామంటున్నారు. కానీ ఇరిగేషన్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, రైట్ కెనాల్ పరిస్థితి ఈరోజు చూసిన వాళ్ళు, అది ఒక్క సంవత్సరంలో జరగడం అనేది ఇంపాసిబుల్. అక్కడ ఇంకా 60 స్ట్రక్చర్లకి డిజైన్లు కూడా ఫైనలైజ్ కాలేదు. 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. చాలా కోర్టు కేసులు ఉన్నాయి. వీటిలన్నిటినీ కాదని కాలువ తవ్వి ఆ నీరు పట్టుకెళ్ళడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. మరి గవర్నమెంటు ఏ భరోసాతో చెప్తున్నారో తెలియదు. దీనికి 1300 కోట్లు ఇవ్వాలి. అది కాకుండా పోలవరం రైట్ కెనాల్ పూర్తి చేయడానికి ఇంకా దగ్గర ఒక 1000 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చేసి 2500 కోట్ల వరకు ఖర్చు పెట్టి అంత హడావిడిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లబ్ధి కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం అనేది యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్ నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ కాదు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ ఫలాలన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలకి, కృష్ణాకి, విశాఖపట్నం వరకు తీసుకెళ్తే అదే చాలా సముచితంగా ఉంటుంది. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా పోలవరం ప్రాజెక్టు అవ్వదేమో అన్న రైతుల ఆందోళనలు కూడా నిజం అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రాయలసీమకి నీరు తీసుకెళ్లాలంటే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్ళాలి. పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలంటే శ్రీశైలంలో లెవెల్ మెయింటైన్ చేయాలి. ఆ లెవెల్ మెయింటైన్ చేయడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతుల్లో లేదు. అది ఈ సంవత్సరం చూసాం. తెలంగాణ గవర్నమెంట్ పవర్ జనరేషన్ పేరుతో ఆ నీరంతా డ్రా చేసేసి నాగార్జున సాగర్కి తీసుకొచ్చేస్తుంది. దాని కంట్రోల్ లేదు. ఎవరు చెప్పినా వాళ్ళు వినలేదు. ఆ పైగా పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల వరకు ఆ కెనాల్ కూడా 50,000 క్యూసెక్లు నీరు తీసుకెళ్లే కెపాసిటీలో లేదు. దాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంత హడావిడిగా ఈ ప్రాజెక్టు ఎందుకు టేకప్ చేస్తున్నారనేది చాలామంది ఇరిగేషన్ ఇంజనీర్లకి అర్థం కాకుండా ఉంది. ఇది రైతుల భయాందోళనలే కాదు, పోలవరం ప్రాజెక్టుకి ఏదైనా ముప్పు జరిగితే దీనివల్ల ప్రజలు ఎవరిని క్షమించరు, పొలిటికల్ నాయకులను క్షమించరు, ఇంజనీర్లను క్షమించరు, విశ్రాంతి ఇంజనీర్లను క్షమించరు. ఎవరిని కూడా క్షమించే పరిస్థితుల్లో రైతాంగం కానీ ప్రజలు కానీ లేరు. అది అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రజలను మోసం చేసే పరిస్థితి నుంచి బయటకు రావాలని యాజ్ ఏ రిటైర్డ్ ఇంజనీర్ నేను కోరుకుంటున్నాను. పోలవరం అనేది ఒక దశాబ్దాల కళ. అది నెరవేరడానికి అందరూ కృషి చేయాలి. కానీ ఈ విధంగా దాన్ని ఒక కోల్డ్ స్టోరేజ్లోకి పెట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ముఖ్యంగా రైతాంగం కానీ అలాగే రైతు సంఘాల నేతలు కానీ అందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు బినామీలు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడం కోసం మా పొట్టలు కొడతాం న్యాయమన్నా. ఒకటి బ్రిటిష్ దేశస్థుడు అయినటువంటి కాటన్ దొర గారు వచ్చి తూర్పు పశ్చిమ గోదావరికి నీళ్ళు ఇచ్చి మాకు అన్నం పెట్టాడన్న. మన రాష్ట్రస్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పెట్టి అతను బినామీల ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం కోసం మా పొట్టలు కొట్టి మా కడుపు కాడ కూడి పడతాం. అది న్యాయమన్నా? కరువు రాక్షసి బారిన పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క కరువు జిల్లా అనంతపురంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చీర్స్ గర్ల్స్ స్టెప్పులకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఇది చూసి రైతులు ముక్కు మీద వేలేసుకున్నారు. తాడిపత్రి పట్టణంలో జేసీ బ్రదర్స్ ప్రతి సంవత్సరం అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీ నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా ప్రవర్తించారు. మీడియా చూడడంతో ఆయన మరింత రెచ్చిపోయి చిందులేశారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎందుకంత జాప్యం జరుగుతోందని పలువురు రైతులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్నో సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ వాటి అన్నింటినీ తొలగించి వైఎస్ఆర్ తగిన నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి సర్కార్ తీరును తప్పుపట్టారు. అన్ని ప్రాంతాల ప్రజలకి త్రాగునీరు సాగునీరు ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి ధ్యేయంతో నిర్మాణం తలపెట్టిందే వెలిగొండ ప్రాజెక్ట్ అండి. రైతులందరికీ ప్రతి ఒక్క మనిషికి త్రాగునీరు సాగునీరు అంటే మనకి మానవుడు ఎవరైనా సరే మానవుడిని కాదు, ఈ సృష్టిలోని సమస్త జీవరాశులు సుఖంగా బ్రతకాలంటే ముందు మనకు కావాల్సింది నీరు. నీరే మనకు ప్రాణం, నీరే జీవం, నీరే సర్వస్వం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మామూలుగా పశ్చిమ ప్రకాశం యొక్క ఆశాకిరణమైనటువంటి ప్రాజెక్టుని ఆయన మన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఊరక పునాది రాళ్ళేసి ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్లో పబ్బం గడుపుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్తో నిమిత్తం లేకుండా నిజంగా ప్రజలందరికీ కూడా శాశ్వతంగా మేలు జరిగేటువంటి పద్ధతి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యక్తులందరూ కూడా కోరినటువంటి పోలవరం ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మామూలుగా నిర్మాణం మొదలు పెడితే మరి దైవికంగా ఆయన దూరం అయిన తర్వాత ఇవాళ ఆ ప్రాజెక్టును కూడా ఆపడానికి ఈ పట్టిసీమైనటువంటి ఒక దుర్మార్గమైన ప్రాజెక్టును తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలందరినీ మోసం చేయడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మామూలుగా ప్రయత్నం చేస్తున్నాడు. దీని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది, మీరు అది తక్షణమే టెక్నికల్గా ఆలోచన చేయండి. అలాగే నిధులను ఇమీడియట్గా కేటాయించండి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 1550 కోట్ల నిధులు కేటాయించి ఈ వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయండి. ఇది పూర్తయితే రాజశేఖర రెడ్డి గారి మీద ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి మీరు మోసపూరితంగా నడవద్దు. 1,00,000 కోట్లతో క్యాపిటల్ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు, ఒకవైపు డబ్బులు లేవంటూ. మీరు క్యాపిటల్ నిర్మాణం చేపట్టండి, కానీ ఏ ఇంట్లోనైనా సరే ఒక తల్లి కొడుకుకి తినడానికి తిండి లేక హాస్పిటల్కి వైద్యులు లేని సమయంలో భర్త వెళ్ళి వాళ్ళు నిజంగా ఏసీ కారులో తిరుగుతూ ఉంటే ఆ భార్య కూడా అతనితో కాపురం చేయదు. ముందు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి. దీన్ని ఎలివేట్ చేయడం కోసమే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇంకా 1550 కోట్లు మీకు అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. సో నేను చెప్పింది డేటా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డేటా, మేము మా సొంత డేటా కాదు. 3600 కోట్లు 2014 మార్చి 31 నాటికి ఖర్చు పెట్టారు. ఇంకా 1550 కోట్లు ఖర్చు పెట్టాలి. 153 కోట్లు మాత్రమే మీరు కేటాయించారు. దీంతో ఎప్పటికి పూర్తి చేస్తారు? తక్షణం రాబోయే 2 సంవత్సరాల్లో టోటల్గా నిధులు కేటాయించి మొత్తం వెలిగొండ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కరువు పరిస్థితులు తీవ్రం కావడంతో బోర్లలో నీరు ఇంకిపోతోంది. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంట చేతికి రాక అప్పులు తీర్చే మార్గం కనిపించగా రైతులు తీవ్ర మానసిక వేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో గుడిపల్లి మండలం పెద్ద భజనవాడ గ్రామానికి చెందిన నారాయణప్ప 3 వ్యవసాయ బోర్లు వేయడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. పంటలు ఎండిపోవడం చూసి అప్పులు ఇచ్చిన వాళ్ళు నారాయణప్ప ఇంటి మీద పడ్డారు. ఈ నెల 15వ తేదీలోపు అప్పులు చెల్లించాలంటూ పెద్దల ముందు పంచాయతీ పెట్టి అల్లరి చేశారు. ఇదంతా చూసి అవమానం భరించలేక రైతు నారాయణప్ప చెట్టుకు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. బోర్లు 3 వేసి లాస్ అయిపోయా, పంటలు చేసి పంటలను లాస్ అయిపోయా. అందుకోసం అంతా ఉంటుంది 4.5 లక్షలు ఉంటాయి. అప్పులలో వచ్చి అడుగుతూ ఉండ్రి 15వ తేదీ ఇస్తామని ఇవ్వాలని చెప్పిండ్రే. నేను అట్లా కుప్పపోతానని ఇంట్లో చెప్పేసారు. నేను వచ్చి అప్పులలో వచ్చి గొడవ చేసినంట ఇంటి దగ్గర. ఈ ఊర్లో 15వ తేదీ 16వ తేదీ ఇస్తామని చెప్పినారంట. వాళ్ళకు 15వ తేదీ పోతే కూడా 16వ తేదీ గ్యారెంటీగా ఇస్తాము అనే తోలికి వల్ల వచ్చి నన్ను ఎవరో కుప్పంలో తీసుకుంటే తోలికి వాళ్ళు డబ్బులు ఈయన మాకు అని అడిగే తోలికి ఆ రోదన తట్టుకోలేకుండా పోయి నేను ఊరేసుకునేసింది. 3 బోర్లు వేసినారు. ఆ పంటలు చేసి పంటల లాస్ నీళ్ళు లేకుండా నిలిచిపోయింది. బోర్లు శుద్ధంగా ఒక దాంట్లో కూడా నీళ్ళు వచ్చేలేదు. అందుకోసం మా ఆయన ఇంకా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులో వచ్చి దినామ అడుగుతుంటే మనకు మానం పోతా ఉంది. ఊర్లో చూసిన వాళ్ళ దగ్గర మనం ఎట్లా అనేసి ఉండేదానికన్నా చచ్చిపోయేది బెటర్ కదా. ఈ అప్పులలో వచ్చి మానం తీస్తూ ఉంటేనే బోర్లు ఎండిపోయింది. వేసిన బోర్లు ఆ అప్పులు తీర్చే కాకుండా కొడుకులు ఎవరు లేదు, కూతుర్లు ఇద్దరే. ఆ కూరేపి పెండ్లం మేము సేద్యం చేసే కాదు. అందుకోసం ఆయన ఇంకొచ్చి ఇంకా ఆడబిడ్డలను అడుగుతుంటే మనకు బాగుంటుందా అని